రోటరీ క్లబ్ ద్వారా కుట్టు మిషన్లు తీసుకున్న మహిళలంతా టైలరింగ్కే పరిమితం కాకుండా జీవితాలలో మంచి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. కాకినాడ కల్పన సెంటర్లో గల రోటరీ ఎస్ఎంఎస్ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ పోలిశెట్టి ఈశ్వరరావు అధ్యక్షత వహించగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిథులు డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, పాస్ట్ గవర్నర్లు టిక్కు కేవీఎస్ ఆంజనేయమూర్తి, శోషా, ఎలక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తులు మాట్లాడుతూ మహిళలు కుట్టు మిషన్లను సద్వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం అతిథులు లబ్ధిదారులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ధన్సాగర్ ప్రసాద్, పాస్ట్ ప్రెసిడెంట్లు గోపు కాశీ విశ్వనాథ్, టీవీ రమణారావు, జీకే శ్రీనివాస్, బాదం జయరాం, ఎక్సెల్ రమేష్, ఆండాల్, సీమకుర్తి సురేఖ, బాబీ, పలువురు రోటరీ సభ్యులు పాల్గొన్నారు. మీరు అభివృద్ధి చెందుతూ మీ చుట్టూ ఉన్న వారిని అభివృద్ధి పరుస్తూ మీ దగ్గర ఉన్న సంఘంలో అట్లీస్ట్ మీరు 10 మందికి ఉపయోగపడతారన్న ఉద్దేశంతోనే ఇటువంటి ప్రాజెక్టులు రోటరీ తీసుకుంటుందండి. అంతకుముందు మేము ఎప్పుడు మామూలు చిన్న చిన్న మెషిన్లు చేసేవాళ్ళం. ఒక 2 సంవత్సరాల క్రితం కూడా 1000 కుట్టు మెషిన్లు ఇవ్వడం జరిగింది. సో అటువంటి కుట్టు మెషిన్లు ఇందాక చెప్పినట్టుగా దేశం మొత్తం కుట్టు మెషిన్లు ఇస్తూనే ఉన్నారు. కాకపోతే ఇటువంటి కుట్టు మెషిన్లు ఇవ్వడం ఇదే ఫస్ట్ టైము. సో ఇది మీరు బాగా చేస్తే మాకు మళ్ళీ ఇంట్రెస్ట్ కలిగి ఇంకొక ప్రాజెక్ట్ ఇటువంటి చేయాలని అనిపించేలాగా మీరు అభివృద్ధి చెంది మాకు మీ వృద్ధిని మాకు తెలిపితే మేము అది పైకి పంపించగలుగుతాము. అప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మాకు వెళ్ళిపోతుంది. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ వాళ్ళు ఈరోజు 25 మంది బెనిఫిషియర్స్కి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా వచ్చిన కోల్ ఇండియా ప్రాజెక్ట్ ఈరోజు మనం కాకినాడలో జరుపుకుంటాం. ఈరోజు వచ్చిన 25 మంది బెనిఫిషియర్స్ కూడా లాస్ట్ 15 days పెట్టి కూడా వాళ్ళు ట్రైనింగ్ పొంది ఉన్నారు. సో వాళ్ళకి ఈరోజు మనం డిస్ట్రిబ్యూషన్ అనేది ఈరోజు మనం ప్రారంభించాము. బెనిఫిషియర్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళకి కొన్ని విధి విధానాలు మనం తెలియజేయడం జరిగింది. దాన్ని చూసే తప్పకుండా వాళ్ళు పాటిస్తానని కూడా మనకి రోటరీ క్లబ్ కాకినాడ వాళ్ళకి డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వర గారు కూడా వాళ్ళు పాటించారు. కాబట్టి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు మంచి ఎకనామిక్గా వాళ్ళంతా డెవలప్ అవ్వాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.